హే రంజిత్, రీసెంట్గా జరిగిన 25th స్కూల్ రీయూనియన్ కూడా ఎగ్గొట్టేశావు. పెద్ద పోలీస్ ఆఫీసర్. కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే, రిలాక్స్. స్ట్రైట్గా విషయానికి వస్తాను. ఒక పోలీస్ వాడికి రాకూడని వ్యాధి. లుక్స్ లైక్ పార్కిన్సన్స్. పార్కిన్సన్? కొంచెం ఆలోచించి చూడు రంజిత్. కొద్ది రోజులుగా నువ్వు నీకే తెలియకుండా నీ రైట్ హ్యాండ్ యూజ్ చేయడం ఆపేసుంటావు. మిడిల్ బ్రెయిన్లో డోపమైన్ సెల్స్ సెక్రియేట్ అవుతాయి. ఆ సెక్రీషన్ ఆగిపోతే ఈ కండిషన్ వస్తుంది. ముందు కాళ్ళు చేతులు కంట్రోల్ లేకుండా కొంచెం కొంచెంగా వణకడం మొదలవుతుంది. మొద్దుబారిపోతాయి. నీ సెన్స్ ఆఫ్ స్మెల్, వాసన శక్తి కూడా తగ్గిపోయి ఉంటుంది. కాళ్ళు చేతుల మూమెంట్స్ బాగా తగ్గిపోతాయి. ఇందుకు నువ్వు చెప్పొచ్చేదేంటి? రంజిత్, ఇప్పుడు నువ్వు ఉన్న ఈ కండిషన్ ఇనిషియల్ స్టేజ్. అందుకనే నీకు ఇలా జరుగుతోంది. ప్రేమ, పోలీస్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేతులు కాళ్ళు నేను ఊహించలేకపోతున్నాను. దీనికి మెడికేషన్ ఏం లేదా? ఉంది, టెంపరీ రిలీఫ్. రంజిత్, నువ్వు ఇంకొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తే మంచిది. ఐ నో యూ డూ. యుల్ గెట్ బెటర్. బట్ పర్మనెంట్ క్యూర్ లేదా? సర్జరీ ఒక ఆప్షన్. ఇప్పటికీ ట్రీట్మెంట్ ఇచ్చి చూద్దాం. కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేద్దాం. బట్ ప్రేమ, నేను కేసు డీల్ చేస్తున్నా. ఐమ్ ఫైన్. మీరు కొంచెం మాట్లాడకుండా ఉంటారా? ఏం చేయాలో తను చెప్తుంది. నువ్వు చెప్పు ప్రేమ. టేక్ అ బ్రేక్. ఎమోషన్స్ డిస్టర్బ్ అయితే ఈ వణుకు ఎక్కువ అవుతుంది. లీవ్ పెట్టి మైండ్కి రెస్ట్ ఇవ్వు. ఈ మెడిసిన్స్ తీసుకో. నాకు ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఉంది. తెలుసుగా, సిటీలో నువ్వు ఒక్కడివే పోలీస్ ఆఫీసర్గా. కాదు ప్రేమ, ఇది చాలా ముఖ్యమైన కేసు. రంజిత్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 2 weeks టైం. ఆ కేసు సాల్వ్ చేసి నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే తీరాలి. నేను చూసుకుంటాను ప్రేమ, డోంట్ వరీ. ఓకే, సీ యూ గైస్. థ్యాంక్స్. టేక్ కేర్. రేపు మీరు ఫుల్ రెస్ట్లో ఉండాలి, ఓకే? ఒక కోటి కలలి వేళ ఒక క్షణమున కరిగిన వేళ గురు తెరుగని ముళ్ళి వేళ గుండెలలో గుచ్చిన వేళ కళ్ళే నాకు కరవైనను నీకైదండ నడిపింసదా యముడే నాకు ఎదురైనను నీ చూపుతో యమపాసమే పూదండైపోదా చలియా బతుకే విచిత్ర గీతం బతుకే విచిత్ర గీతం బతుకే విచిత్ర గీతం బతుకే విచిత్ర గీతం. లక్ష్మి, సార్. నేను డిన్నర్ మీటింగ్కి వెళ్తున్నాను. లోకేష్ వస్తానన్నాడు. వస్తే వెయిట్ చేయమని చెప్పు. ఓకే సార్. ఏంటండి, ఎక్కడికి బయలుదేరారు? ఐ నీడ్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. డ్రైవ్కి వెళ్ళొస్తాను ఒంటరిగా. గివ్ మీ మినిట్, నేను వస్తాను.
చనిపోయిన శివానంద్ వల్ల ఎంతో మందికి ఎన్నో మంచి పనులు జరిగాయి. అవినీతి కేసులు, అనుమానాస్పద హత్యల గురించి కూడా ఎన్నో పోరాటాలు చేసి హాయ్ శాంటా, నీ పేరేంటి? విష్ణువర్ధన్. విష్ణువర్ధన్. గాడ్ బ్లెస్ యూ. మోటివ్ ఏంటి? సీరియల్ కిల్లర్ అయినా ఒక మోటివ్ ఉండాలి కదా. ఉండొచ్చు. ఈ క్రైమ్ సినిమాల్లో చూపించినట్టు మోటివే లేకుండా హత్య చేయటం మోటివ్ అయి ఉండొచ్చుగా. అమ్మో, మొదలెట్టేసిందిరా స్వామి. వీడెవడో జాక్ తెరప. ఏంటి జాక్ చాన్ సినిమానా? బుక్స్ చదివితేనే కదా తెలివితేటలు వచ్చేది. జాక్ తెరప లోకల్లోనే ఫేమస్ అయిన రియల్ టైమ్ సీరియల్ కిల్లర్. లండన్లో 1888లో జరిగిన కథ. ఇలా పోయిన జన్మలో జరిగిన కథలన్నీ చదివితే నీ జుట్టు త్వరగా నడిచిపోవడం గ్యారంటీ. నువ్వేం చదువుతావు? మనం చదివేవన్నీ అనాటమీ, బయాలజీ, కెమిస్ట్రీ. సరే అదులే, మన జాక్ విషయం చెప్పు. జాక్ తెరప లేడీస్ని, సెక్స్ వర్కర్స్ని చంపిన వ్యక్తి. అతను ఒక డాక్టర్ని కనిపెట్టారు, కానీ చివరి వరకు హంతకుడు ఎవరో కనిపెట్టలేకపోయారు. ఎవరూ తెలియని ఒక సస్పెన్స్. ఛే, ఏం కథ ఇది? క్లైమాక్స్ బుర్రకేకన్ అవార్డ్ ఫిల్మ్ లాగా. సరే, దీన్ని బట్టి ఏం చెప్తున్నావు? మనం కూడా ఈ కేసుని కనిపెట్టలేమంటున్నావా? సుత్తేక్, టైం అయింది, బయలుదేరదామా? ఇప్పుడున్న టెన్షన్కి ఒక కూల్ బేర్ వేస్తే భలే ఉంటుంది. ఎలాగో బిల్లు నాదే. కూల్ ఎందుకు? హాట్ డ్రింకే ఇప్పిస్తా, పద. నిన్ను విష్ణువర్ధన్. శివానంద్ వల్ల ఎంతో మందికి ఎన్నో మంచి పనులు జరిగాయి. విష్ణువర్ధన్. ఎంత సార్? ట్యాంక్ ఫుల్ చేయి. సార్ మీరే చూడండి. సార్ ఇక్కడ ఫోన్ మాట్లాడకూడదు సార్. జో, వెర్ ఆర్ యు? ఆఫీస్లో ఉన్నాను చీఫ్. శివానంద్, రమ్య వీళ్ళతో పాటు విష్ణు అనే లాయర్ పేరు ఏదైనా కేసులో ఉందేమో చూడు. ఓకే చీఫ్. విష్ణు పేరు లిస్ట్ లో ఉంది, కానీ శివానంద్, డాక్టర్ రమ్య, విష్ణు ఈ ముగ్గురికి కనెక్ట్ అయ్యే కేసు ఏం లేదే. వాట్? కేసు ఫైల్ చేసి ప్రాసిక్యూషన్ కేసుని రన్ చేసి ఉంటేనే మన డేటాబేస్లో ఉంటుంది చీఫ్. దట్స్ ఇట్. ఆ కేసు కోర్టుకి వెళ్ళడానికి ముందే క్లోజ్ అయిపోయింది. లాయర్ విష్ణు ఇన్వెస్టిగేషన్లో మాత్రమే ఉన్నాడు. లాయర్ విష్ణు జూలై బాండ్ అంటే వాడి మూడో టార్గెట్ లాయర్ విష్ణువేనా? ఎలా చెప్తున్నారు? నేను డీటెయిల్స్ తర్వాత చెప్తాను. మనం లాయర్ విష్ణుని కాపాడాలి. అతని ఇల్లు వదిలి బయటకు వెళ్ళకుండా ఆపాలి. అతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా సరే somehow try to get his number. నెట్లో జస్ట్ డైలో చూస్తాను చీఫ్. నేను మన ఐడిలో ట్రై చేయండి. చీఫ్ నంబర్ దొరికింది. ఇంట్లో ఇద్దరు, ఆఫీస్లో ఇద్దరు కానిస్టేబుల్స్ వాచ్ చెప్పు. అతని ఆఫీస్ బయట పెట్రోలింగ్కి వెళ్ళమను. మనం వెతుకుతున్నది బ్లాక్ స్కార్పియో అని చెప్పు. ఇప్పుడు వెళ్ళినా పట్టుకోవచ్చు, బట్ బీ కేర్ఫుల్. వెపన్స్తో వెళ్ళండి. కీప్ ఇన్ టచ్. విష్ణు నంబర్ నాకు టెక్స్ట్ చేయండి. బట్ సడన్ గా ఎలా విష్ణు? ఏంటిది? నాకు అర్థం కావట్లా. అటెన్షన్ ఆల్ యూనిట్స్ అరౌండ్ మల్కాజ్గిరి ఏరియా. డార్క్ కలర్ స్కార్పియో కనిపిస్తే ఆపి దాన్ని చెక్ చేయండి. మనం వెతుకుతున్న వ్యక్తి సుమారు 6 అడుగులు 26 ఏళ్ల వయసు ఉంటుంది. అన్ని పెట్రోల్ వెహికల్స్ అలర్ట్ గా ఉండండి. మాట్లాడరా పిరి కూడా. రిలాక్స్ డూడ్. విష్ణుని లేపేశాను.
వెళ్ళి వాడి శవాన్ని మోసుకెళ్ళు. హై. హై. రిలాక్స్ డూడ్. విష్ణుని లేపేశాను. వెళ్ళి వాడి శవాన్ని మోసుకెళ్ళు. హై. హై. హలో కంట్రోల్ రూమ్. నేను డిఎస్పీ రజిత్ మాట్లాడుతున్నా. నాకు వచ్చిన లాస్ట్ కాల్ని ట్రేస్ చేయండి. కాల్ వచ్చిన చోటుకి పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందేమో చూడండి. మేక్ ఇట్ ఫాస్ట్. సార్ కాల్ ట్రేస్ చేశాను సార్. మెట్టుగూడ టవర్ నుంచి వచ్చింది సార్. పక్కన అయ్యప్ప టెంపుల్ కూడా ఉంది సార్. ఎస్, నేను మర్డర్ సస్పెక్ట్ని వెతుకుంటే మెట్టుగూడ పెడుతున్నాను. నా సెల్ ఫోన్ ట్రేస్ చేసి నాకు బ్యాకప్ పంపించండి. మెట్టుగూడ ఏరియాలో ప్యాట్రోలింగ్ అలర్ట్ చేయండి. మనం వెతుకుతున్నది ఒక బ్లాక్ స్కార్పియో. క్విక్. మీరిద్దరూ నాతో రండి. మిస్ చేశాను. ఇంత దూరం ట్రాక్ చేసి వచ్చేసాను. పట్టేది వచ్చి చీఫ్, మీరు లోపలికి వచ్చి చూడాలి. అక్కలేదు జో. లోపల ఎవరున్నారో నాకు తెలుసు. లాయర్ విష్ణు. ఆయన కిడ్నాప్ చేసి ఉంటాడు. టార్చర్ పెట్టి ఉంటాడు. ఉరి తీసి ఉంటాడు.
పోలీస్ యూనిఫామ్, వీపిన్ కోట్ నంబర్, ధనుసు మాస్క్. నేనే. మన టీవీ ఛానల్ చేసిన ఆన్లైన్ ఒపీనియన్ పోల్లో 3 హత్యలు జరిగినా ఇంతవరకు హంతకులను కనిపెట్టలేకపోవడం మన పోలీసుల అసమర్థతకు నిదర్శనమని 90% మంది ప్రేక్షకులు నిరసన తెలియజేస్తున్నారు. ప్రముఖ కమ్యూనిస్ట్ శివానంద్, డాక్టర్ రమ్య, అడ్వకేట్ విష్ణు ఇలా వరుసగా హత్యలు జరుగుతున్నాయి. దీని గురించి ఒక అడ్వకేట్ గా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సార్, ఎవరో ఒకడు ముఖ్యమైన వ్యక్తుల్ని వరుసగా చంపుకుంటూ వస్తున్నాడు. ఇది కనిపెట్టడానికి మన వాళ్ళెవరికి దమ్ము లేదు. ఆవు అంటే స్కాట్లాండ్ అది అదేలా మీరు ఒకరని చెప్పగలరు? ఒక గ్యాంగ్ చేసిందని అనుకోవచ్చు కదా. సార్, ఒక్కరో గ్యాంగో ఇప్పుడు ఆ విషయం అంత ముఖ్యమంటారా? లోకంలో ఉన్న సమస్యలే కాకుండా ఇదొక సమస్య. దీని గురించి అడుగుతుంటే పోలీస్ వాళ్ళు సరిగా సమాధానం చెప్పడం లేదు, అలాగే క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా సరిగా స్పందించడం లేదు. మన ప్రభుత్వం అయితే పట్టించుకోవడమే మానేసింది. పేపర్ చదవాలంటేనే భయంగా ఉంది. మీరు చెప్పేది కరెక్టే, కానీ ఈ సోషల్ మీడియాలో ఈ ఫేస్బుక్, వాట్సాప్ అంటూ తరువాత ఇతన్నే హత్య చేయబోతున్నాడని వారి వారి ఇష్టానికి ఫోటోలు పంపుతూ ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనికి మీరేమంటారు ప్రసన్న గారు? అన్ని టీవీలో నేనే మాట్లాడుతున్నానని, నన్నే చంపాలని, నన్నే ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తున్నారు మీరొకరు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని మనం సీరియస్గా తీసుకుంటే బ్రతకడం చాలా కష్టం సార్. సో రంజిత్, వాడి నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని ఎలా చెప్పగలుగుతున్నావు? డాక్టర్ రమ్య ఫారెన్సిక్ పెథాలజిస్ట్గా వర్క్ చేయగా లాయర్ విష్ణు ఎవిడెన్స్ని అప్రూవ్ చేసిన కేసు, నేను ఇన్వెస్టిగేట్ చేసిన కేసు. క్యాథరిన్ ఎమాన్యువల్. ఆ కేసు మన బ్రాంచ్కి మెయిన్గా అసైన్ అవ్వడానికి కారణం శివానంద్ కేసు వేసి పోరాటం చేయడమే. యా 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 ఇమాన్యుయల్, అతని భార్య ఆర్కిటెక్ట్ కపుల్. ఎగ్జాక్ట్లీ సార్. బాగా డబ్బున్న వాళ్ళు. క్యాథరిన్ వాళ్ళ ఒక్కగానొక అమ్మాయి. సంతోషమైన కుటుంబం. ఆ ఇంట్లో పనివాడు ఉండేవాడు, పేరు మరియదాసు. పనివాళ్ళ కాకుండా కుటుంబంలో ఒకటిగా కలిసిపోయాడు. వంట పని చేయడం, ఇంటి పని చేయడం, క్యాథరిన్ని స్కూల్కి డ్రాప్ చేయడం అన్నీ వాడే చూసుకునేవాడు. బాగా బిజీగా ఉన్న పేరెంట్స్ దగ్గర దక్కని ప్రేమ, అభిమానం క్యాథరిన్కి మరియదాస్ దగ్గర దక్కాయి. కానీ ఒక్క రాత్రిలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. క్యాథరిన్ హత్యకు గురైంది. మరియదాసు పరారయ్యాడు. ఇంట్లో ఉన్న డబ్బు, నగలు దొంగిలించబడ్డాయి. పోలీసులు మరియదాసుని సస్పెక్ట్గా డిక్లేర్ చేసి కేసు ఫైల్ చేశారు. వారం అయినప్పటికీ మరియదాస్ ఆచూకీ తెలియనందువల్ల విక్టిమ్ని పూడ్చిపెట్టి కేసు క్లోజ్ చేశారు. 2 వారాలు అంతా సర్దుమణిగింది. కానీ ఈ కేసులో ఏదో మర్మం ఉంది, నిజమైన హంతకుడిని కనిపెట్టలేదు అని మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. ప్రజలు ధర్నాలు చేశారు. మరియదాస్ కుటుంబం శివానంద్ని మీట్ అయ్యి రిక్వెస్ట్ చేసినందువల్ల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి కేసుని రీఓపెన్ చేయించారు. హైకోర్టు ఆర్డర్తో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నా నాయకత్వంలో ఏర్పాటైంది. నేను క్యాథరిన్ బాడీని ఎగ్జామ్ చేసి రీపోస్ట్ మార్టంకి ఆర్డర్ చేశాను. కానీ కేసు సాల్వ్ చేయడానికి ముఖ్యమైన ఎవిడెన్స్ అయిన మర్డర్ వెపన్ మాకు దొరకలేదు. ఒకరోజు ఐ గాట్ ద బ్రేక్ త్రూ. హలో హలో, హౌ ఆర్ యు? ఫైన్.
తీసుకోండి. నో థ్యాంక్స్. కెన్ ఐ గో? యా షూర్. ఓ, మీరు గోల్ఫ్ ప్లేయరా? ఎస్ సార్. ఏ క్లబ్లో ఆడుతున్నారు? గచ్చిబౌలి క్లబ్లో. నేను రేస్ క్లబ్ ప్లేయర్. జస్ట్ బిగినర్. మీ అంత కాదులేండి. అడిగిన ప్రశ్నలకు మాత్రం ముక్తసరిగా సమాధానం చెప్పారు. కూతుర్ని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నారని నేను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే ఒక విషయం గమనించాను. ఒక గోల్ఫ్ కిట్లో 16 క్లబ్బులుంటాయి. అన్నీ ఇంచుమించు ఒకేలాగుంటాయి. ఒకే ఒక్క క్లబ్ తప్ప. అదే పట్టర్. హోల్ దగ్గరున్న బంతిని కొట్టడానికి యూజ్ చేసే క్లబ్. ఇమాన్యుయల్ దగ్గరున్న కిట్లో ఆ పట్టర్ కొత్తదిగా ఉంది. క్యాడీ దగ్గర మాట్లాడిన దాన్ని బట్టి ఇమాన్యుయల్ హత్య జరిగిన 2 వారాల తర్వాత ఒకే ఒక్కసారి మాత్రం గోల్ఫ్ ఆడడానికి వచ్చినట్టుగా తెలిసింది. గోల్ఫ్ పట్టర్ మేక్ ఫింగర్ ప్రింట్స్ బట్టి చూస్తే అది ఇమాన్యుయల్ కి చెందిన మిస్సింగ్ పట్టర్ గా తేలింది. ఫోరెన్సిక్ ల్యాబ్ ఎగ్జామినేషన్ లో మేము వెతుకుతున్న మర్డర్ వెపన్ అదేనని నిర్ధారణ అయింది. డిఎన్ఏ రిపోర్ట్ లో 2 ముఖ్యమైన ఆధారాలు దొరికాయి. ఫస్ట్, క్రైమ్ స్పాట్ లో క్యాథరిన్ మాత్రమే కాదు, మరియదాసు రక్తం కూడా ఉంది. సెకండ్లీ, దొరికిన గోల్ఫ్ పట్టర్ మీద ఉన్న బ్లడ్ ట్రేసెస్ మరియదాసువి. సో మరియదాసు మిస్ కాలేదు, మర్డర్ చేయబడ్డాడని కనిపెట్టాను. పెథాలజీ రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు సెక్స్ లో పాల్గొన్నట్టుగా కన్ఫర్మ్ అయింది. స్పర్మ్ డిపాజిట్ లో ఉన్న డిఎన్ఏ మరియదాసు డిఎన్ఏతో మ్యాచ్ అయింది. కేసు సాల్వ్ చేసేసాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం మరియదాసే ముందు చనిపోయాడు. ఆ తర్వాతే మీ అమ్మాయి. మీ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి చూడగా అనుమానాస్పదంగా ఎవరు లోపలికి రాలేదు. కానీ ముఖ్యంగా మరియదాసు డెడ్ బాడీ మీ ఫామ్ హౌస్ లో దొరికింది. పార్టీ క్యాన్సిల్ అయితే ముందే చెప్పకర్లా? బిగ్ వేస్ట్ ఆఫ్ టైం. కొత్త కార్లో టెస్ట్ డ్రైవ్ వెళ్ళామనుకుంటే పోలా? నన్ను క్షమించండమ్మా. Why did you do this, Papa? Why? నీకేం తక్కువ చేశాం కదా? నీకేమైనా పిచ్చి పట్టిందా? చూడు, నువ్వు చిన్న పిల్లవి. నీ మంచి కోసమే చెప్తున్నాను. అంతా మేము చూసుకుంటాం. I'm gonna call the police. What the? No, please leave me. No, do something. Stop her. Kathy, Do police something. will Stop her. I told you to stop.
ఇమాన్యువల్ సొసైటీలో చాలా గొప్ప వ్యక్తి, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. ఆ హత్యని కవరప్ చేసి క్రైమ్ సీన్ క్లీన్ చేసేశారు. డబ్బు నగలు దొంగలించబడి క్యాథరిన్ హత్య చేయబడిందని కేసు క్లోజ్ చేసేశారు. నేను ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే నిజాలు బయటపడ్డాయి. సార్, ఒక తండ్రిగా నా పరిస్థితి ఆలోచించండి సార్. 16 ఏళ్ళు నిండని పిల్ల సార్. ఇంట్లో ఉన్న పని వాడితో కోపంలో ఆ పని చేశాను సార్. మరీదాసు రేప్ చేసి చంపేశాడు. ఆ కోపంలో నేను వాడిని కొట్టి చంపేశాను. అలా మీరు రిపోర్ట్ మార్చి రాయండి సార్. ఆల్రెడీ నా కూతురు గురించి ఏమేమి రాస్తున్నారో తెలుసా మీకు? టీవీ ఆన్ చేయడానికి భయపడుతున్నాం. రోజు మీడియాలో నా కూతుర్ని చూపించి రేప్ చేసినట్టు ఎలాంటి ఎవిడెన్స్ లేదు. వాళ్ళిద్దరూ ఇష్టపడే అలా నడుచుకున్నారు. అటాప్సీ రిపోర్ట్ క్లియర్గా చెప్తోంది. మీరిద్దరూ కలిసి ఎవిడెన్స్ని సప్రెస్ చేశారు. డాక్టర్ రమ్యతో కూడా దీని గురించి మాట్లాడాను. ఆవిడ కలెక్ట్ చేసిన డిఎన్ఏ ఎవిడెన్స్ చాలు మిమ్మల్ని కన్విక్ట్ చేయడానికి. నేను డిఎన్ఏ రిపోర్ట్ మార్చి రాయిస్తాను. నాకు కనెక్షన్స్ ఉన్నాయి. అది నాకు వదిలిపెట్టండి. ఆ శాంపుల్ని బట్టి రిపోర్ట్ మార్చి రాయండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఇండియాలో, విదేశాల్లో. జస్ట్ అకౌంట్ నెంబర్ చెప్పండి. సార్, మేమిద్దరం సిటీలో లీడింగ్ ఆర్కిటెక్ట్స్. మా రెప్యుటేషన్ ఏం కావాలి? అవమానం సార్. We have done right. Yeah, we are done. You have to face the consequences. నా దగ్గరే దాచిపెట్టారు కదా సార్. చెప్పకూడని విషయాలన్నీ చెప్పి ఇలా ఇరుక్కున్నారే సార్. క్యాథరిన్ వయస్సు మనల్ని అర్థం చేసుకోలేదు. అడిగిందల్లా కొనిచ్చాం. డబ్బు ఖర్చు చేసామే కానీ కొంచెం టైం ఖర్చు చేసి ఉండాల్సింది. సో నీ థియరీ ఏంటి? శివానంద్, డాక్టర్ రమ్య, విష్ణు, ఆ తర్వాత నేను, మా నలుగురిని కనెక్ట్ చేసే కేసు ఇది. ఈ కేసు వల్ల బాధించబడ్డ ఎవరో ఒకరే సస్పెక్ట్. ఎవరు? ఆ కుటుంబంలో అందరూ చచ్చిపోయారు కదా. రిలేటివ్స్. వాళ్ళ చావు వల్ల బాధించబడ్డ ఎవరైనా ఒకళ్ళు. వాళ్ళు చచ్చిపోయి 3 ఏళ్ళు అయింది. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. సార్, ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా సార్. రంజిత్, ఐఎమ్ సారీ, ఐ హావ్ టు డూ దిస్. ఇక నుంచి ఈ కేసు నేను తీసుకుంటున్నాను. మీరిద్దరూ నాకు రిపోర్ట్ చేయండి. సార్ ప్లీజ్ సార్. నువ్వు పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యావు. నీ జడ్జ్మెంట్ సరిగ్గా ఉండదు. నీకు పార్కిన్సన్స్ ఉందని నా దగ్గర దాచడమే తప్పు. ఆ రోజు ఏమైనా అయి ఉంటే? సార్, నేను ఇన్వెస్టిగేషన్ లో ఉండి తీరాలి సార్. ఉంటావు, కానీ ఫీల్డ్ వర్క్ లో కాదు. వందనా, ఐఎమ్ రెడీ టు మీట్ ద ప్రెస్. ఆయనయ్య పడుకోలేదా? ఆ సీరియల్ కిల్లర్ కేసు నిన్ను పడుకోనివ్వట్లేదా? నువ్వే ఇంకా పడుకోలేదు? నాకు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తల బద్దలవుతోంది. నీకో సీరియల్ కిల్లర్ ఉన్నట్టే నాకు ఆఫీస్లో సీరియల్ కిల్లర్ ఉన్నాడు. ఎన్నో ప్రాజెక్ట్స్, డెడ్ లైన్స్. నీకు అప్లై అయ్యే లాజిక్ నాకు అప్లై అవ్వాలి కదా. ఏమిటా లాజిక్? నిద్ర రాకపోతే 4 పెగ్గులు కొట్టే లాజిక్. అయితే మరి నువ్వు ఇంతవరకు మందు కొట్టిందే లేదా? అన్నయ్యతో కొట్టడానికి ఒక చిన్న పర్మిషన్. ఓకే, cheers for the Cheers, serial killers. killers. ఇంకేంటి, ఆఫీస్ అది ఎలా ఉంది? ఫన్ అన్నయ్య. ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారా? ఫస్ట్ పెగ్లో క్యాషువల్గా స్టార్ట్ చేసి 4th పెగ్లో లీనా గురించి అడుగుతారు. నన్ను వదిలేండి బాబు. సర్లే, అడగలే, దిగులు పడకు. సరే, మీ డిపార్ట్మెంట్లో నాలాంటి టెక్కీస్ ఎవరు లేరా? ఎందుకు లేరు? పోలీస్ అంటే ఓన్లీ కొట్లాటే అనుకున్నావా? ఇంటెలిజెన్స్ కూడా ఉందిరా. అయ్, కొత్తగా ఉంది. తర్వాత పోలీసులో ఉన్న కిక్కు వేరే ఏ జాబ్లోనూ లేదురా. ఆ పోలీస్ జాబ్ ఏదో నువ్వు చేసుకో, నాకు సెట్ అవ్వదు.
నేను శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళి BMW కొనుక్కొని సెటిల్ అయిపోతాను. అది చాలు నాకు. ఇలా చూడరా, నేను తలుచుకుని ఉంటే ఏ దేశానికైనా వెళ్ళి సెటిల్ అయి ఉండొచ్చు. కానీ ఒక ఇన్సిడెంట్ నన్ను మార్చేసింది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరోజు బైకులు వెళ్తున్నప్పుడు 4 రౌడీ వెధవలు ఆయన్ని కత్తితో నరికేశారు. నేను వెళ్ళి చూసేప్పటికీ రక్త పణుకులో ఉన్నాడు. కన్నులో మాత్రం కొంచెం ప్రాణం ఉంది. నా చేతిని గట్టిగా పట్టుకొని నా కళ్ళలోకి సూటిగా చూశాడు. ప్రాణం పోయింది. అప్పుడు నువ్వు ఇంకా చిన్నపిల్లాడేవి. అర్థమైంది. మా నాన్నేగా. ఆ రోజు నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. మా నాన్న ఎవరు చంపారో తెలియలేదురా. ఒక అన్సాల్వ్డ్ కేస్. ఆ తర్వాత లైఫ్లో ఏ కేసు తీసుకున్నా సాల్వ్ చేయకుండా వదలకూడదని డిసైడ్ అయ్యాను. చేసేస్తా, పట్టుకుంటా. నాకు మన నాన్న గురించి పెద్దగా తెలీదు, కానీ నా అన్నయ్య గురించి బాగా తెలుసు. నువ్వు ఖచ్చితంగా పట్టుకుంటావు అన్నయ్య. Cheers. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే, రాకీ. ఓకే, రాకీ. రాకీ. రంజిత్, సార్, విషయం అంతా విన్నారు. నువ్వు ఏదైనా పబ్లిక్ ప్లేస్లో ఉంటే మంచిదనుకుంటున్నారు. హాస్పిటల్ అడ్మిట్ అవ్వు. నేను సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. సార్, వాడికి భయపడి నేను దాక్కోవడం. ఎస్పీ చెప్తే వినవని స్వయంగా నేనే వచ్చాను. సార్, ఈ టైంలో ఈ నో మోర్ ఇన్వెస్టిగేషన్. డిస్కషన్. బీ సేఫ్. ఇట్స్ మై ఆర్డర్. సార్, ఎస్ జో. చీఫ్, ఒక బ్రేక్ త్రూ. ఫస్ట్ క్లూ, లాయర్ విష్ణు కిడ్నాప్ చేయబడ్డ ప్లేస్ లో దొరికిన సిరంజ్ మొత్తం మందిచ్చి కిడ్నాప్ చేశాడు. డ్రగ్ అనాలిసిస్ రిపోర్ట్ బట్టి చూస్తే ఇది వాడే ప్రిపేర్ చేసిన కాంపౌండ్. ఓకే, సో వన్ థింగ్ ఇస్ కన్ఫర్మ్డ్. హంతకుడు ఒక కెమిస్ట్, డ్రగ్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. బట్ ఎంత పెద్ద మేధావి అయినప్పటికీ కంటిన్యూస్గా తప్పులు చేసేటప్పుడు ఏదో ఒక చోట స్లిప్ అవుతాడు. గుడ్ లీడ్ జో. మిస్సెస్ ఇమానువల్కి చెప్పుకోదగ్గ బంధువులు ఎవరూ లేరు. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి కూడా 20 years అవుతుంది. బట్ చెక్ దిస్, ఇమానువల్ తమ్ముడు ఒక ఫార్మసిస్ట్. గుడ్ గుడ్ గుడ్. వెంటనే లీడ్ని ఫాలో చేయొచ్చు. డన్ చీఫ్. వాడిని వదలను. మా అన్నయ్య ఇద్దరం కలిసే మొదట్లో బిజినెస్ చేశాం.
గొడవలొచ్చి విడిపోయాం. చివరి వరకు మాట్లాడుకోలేదు. పేపర్లో చూసాకే న్యూస్ తెలిసింది. అంతా అయిపోయింది. ఆయన ప్రాణాలతో పాటు మా పరువు కూడా పోయింది. ఇప్పుడు మీరు వచ్చి పాత విషయాలని గుర్తు చేస్తున్నారు. ఇమానువల్ వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళ అబ్బాయి క్రిస్టఫర్ అమెరికాలో సెటిల్ అయ్యాడు. వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్ అంతే. జో నేను ఒకసారి చెక్ చేస్తాను. కెన్ యూ హ్యాండిల్ ఇట్? చీఫ్ హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. మేము ఆయనతో ఉండాలి. యా షూర్. సో ఇమాన్యుల్ ఫ్యామిలీలో సస్పెక్ట్స్ ఎవరు లేరు. మరి చీఫ్ చెప్పిన థియరీ తప్ప? చీఫ్ విక్టిమ్ కాదంటే మరి హత్య కాబోయే 4వ విక్టిమ్ ఎవరు? ఏంటండి ఈ టైంలో? నాకు సంబంధించిన అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ సాల్వ్ చేయాలి. డోంట్ వరీ, సాల్వ్ అవుతుంది. హాయ్ డార్లింగ్. ఏంటి బుజ్జమ్మా, నిద్ర రాలా? నిద్ర రాలేదమ్మా, భయంగా ఉంది. ఏదైనా దయ్యం సినిమా చూసావా? ఏమైంది? ఆ కిల్లర్ నెక్స్ట్ నిన్నే పట్టుకోపోతున్నాడని చెప్తున్నారే, నిజమా నాన్న? అలాంటిది ఏమీ లేదు. కిల్లరు నీ డాడీ దగ్గరికి వస్తే డాడీ ఏం చేస్తాడు? డిషం 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 డిషం. తర్వాత ఏం చేస్తాడు? ఆ తర్వాత వాడిని కొట్టి వేలాడి తీస్తావంట. ఓ మై గాడ్, యు నో వై? బికాస్ మై డాడీ ఇస్ ఎ సూపర్ మ్యాన్. You're my super girl. You're my super girl. హలో, షిట్. ఎల్బీ నగర్ ఎస్ఏ మంజునాథ్ మేడం. బాబు బాడీ నెమ్మదిగా దించండి. అప్పుడు మన తీరి తప్ప 4 హత్యగా పోలీసు వాడిని చంపి పోలీస్కి పోలీస్ డ్రెస్ వేస్తాడా? ఇట్ డజంట్ కమ్ అండర్ హిస్ ప్యాటర్న్. వదిలేండి చీఫ్, రిలాక్స్. స్టిల్ ఇంకా మనం హంతకుడిని కనిపెట్టలేదు. త్వరగా కోలుకొని రండి చీఫ్, మనం కనిపెడదాం. కనిపెట్టి జో చెప్పినట్టు డ్రాయర్లో బాంబు పెడదాం. డ్రాయర్లో బాంబ్? మీకేమైనా కావాలండి? నాకేముంది? సరే బుజ్జమ్మరా. 11 అవుతాం చీఫ్, ఆకలేస్తుంది. పక్కన హైదరాబాద్ బిర్యానీ ఉంది, తినొస్తాను. నీకేం కావాలి, చికెనా మటన్ బిర్యానీయా? ఏవ్, నాకు సబ్వే నుంచి 6 ఇంచ్ ఇటాలియన్ బ్రెడ్, చికెన్ హ్యామ్, నో సాస్, నో చీజ్. ఓ, ఇవన్నీ తినడం వల్ల ఇంత స్లిమ్గా ఉన్నావా? ఎప్పరా అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను, నువ్వే ఏం కావాలో చెప్పి తగలడు. అమ్మాయిలు సీక్రెట్లు చెప్పరు. బాబాయ్ 11ంటికి ఏం ట్రాఫిక్! ఊరంతా బిర్యానీ తినడానికి వెళ్తుందా? పోలీస్ పవర్ చూపిస్తే గానీ బిర్యానీ తినలేమంటే ఐఎమ్ రెడీ. ఆర్ యు అలర్జిక్ టు ఎనీ మెడిసిన్ సార్? నో. 12 గంటలకు పైన ఏమీ తినకండి సార్. షూర్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ఫర్మేషన్ మాత్రం మా దగ్గర లేదు సార్. ఇస్తా. ఆ నంబర్ పసిల్ ఇంకా సాల్వ్ అవ్వలేదు. క్రాక్ చేస్తే మిస్సింగ్ లింక్ దొరుకుతుంది. సార్? నో నో, ఇట్స్ నాట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆ 4 డిజిట్ నంబర్? ఐ థింక్ వాడు క్లూ ఇస్తున్నాడు. డ్రెస్ ద్వారా విక్టిమ్ వృత్తి, మాస్క్ ద్వారా పుట్టిన నెల. ఏంటి? ఓన్లీ డేట్, మంత్. వెయిట్ ఎ మినిట్. ఇప్పుడు వాడు మనకి మిగిల్చిన ఒకే ఒక డీటెయిల్,
వాడు ఏ డేట్లో చంపబోతున్నాడు అన్నదే. అవునన్నయ్య, 4 డిజిట్లు మ్యాచ్ అయ్యే విషయం డేట్ అండ్ మంతే. ఫర్ ఎగ్జాంపుల్ 0912. 100% డేటే, కానీ దాన్ని పజిల్గా మార్చాడు. ఆ 3 మర్డర్స్ ని కనెక్ట్ చేసే కామన్ బట్ యూనిక్ విషయం ఏమిటి? బుల్లెట్స్ ఫస్ట్ విక్టిమ్ ని 4 సార్లు షూట్ చేశాడు, సెకండ్ 3, అండ్ లాస్ట్ విష్ణుని 2 సార్లు షూట్ చేశాడు. సో ఆ ఫస్ట్ కేస్ శివానంద్ వైపు ఉన్న నంబర్ ఏమిటి? 4864. 4 బుల్లెట్లు 4తో డివైడ్ చేయి. 12/16. 12వ తేదీ 16వ నెల. నో 16వ తారీఖు 12వ నెల ఉంటుంది. 16 డిసెంబర్ 2016. అవును చీఫ్, ఆ రోజే డాక్టర్ రమ్యని చంపాడు. అయితే రమ్య వైపు ఉన్న నంబర్ ఏంటి? 3660. ఆవిడకి 3 బుల్లెట్లు 3తో డివైడ్ చేయి. 12/20. అప్పుడు డిసెంబర్ 20th విష్ణుని హత్య చేసిన రోజు. సో ప్రతిసారి విక్టిమ్ ని చంపేటప్పుడు నెక్స్ట్ విక్టిమ్ ని ఎప్పుడు చంపుతాడో డేట్ ని క్లూగా ఇస్తున్నాడు. Yes. You've solved it. Brilliant, chief. కానీ ఎందుకు ఈ డేట్ మంత్ మార్చి రాశాడు? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికా? అదేం కాదు, లోకంలో అమెరికాలో మాత్రమే ఫస్ట్ మంత్ రాసి తర్వాత డేట్ రాస్తారు. Hey, come on, Rai. అయితే హంతకుడు ఒక కెమిస్ట్, డ్రగ్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. సంథింగ్ టు డూ విత్ అమెరికా. అమెరికానా? ఇమాన్యుయల్ అన్నయ్య కొడుకు అక్కడ చదువుతున్నాడు. పేరు What are you saying? Yes, chief. Call him in. హలో ప్రీతి, వన్ క్విక్ హెల్ప్. ఇమిగ్రేషన్ రికార్డ్ ని చెక్ చేయాలి. ఓకే, కన్ఫర్మ్ చీఫ్. క్రిస్టఫర్ ఫార్మకాలజీ గ్రాడ్యుయేట్, రట్గర్స్ యూనివర్సిటీ, అమెరికాలో చదివాడు. 1 month ముందే ఇండియాకి వచ్చాడు. అండ్ గెస్ వాట్, అమెరికాలో ఇల్లీగల్ డ్రగ్స్ యూజ్ చేసి ఒకసారి జైలుకి కూడా వెళ్ళాడు. Oh my goodness. అప్పుడైతే ఎమాన్యుయల్ కుటుంబంలో మిగిలిన ఒకే వ్యక్తి క్రిస్టఫర్. ఒక విక్టిమ్ ని కిడ్నాప్ చేసినప్పుడు వాడే మందు ఒక కెమిస్ట్ తయారు చేశాడని డాక్టర్ వర్గీస్ చెప్పారు. అయితే క్రిస్టఫర్ ప్రొఫైల్ దానికి మ్యాచ్ అవుతుంది. అతని అమ్మ నాన్న చనిపోయాక అతన్ని పెంచి అమెరికా చదివించింది ఇమాన్యుయలే, వాళ్ళ సొంత బిడ్డలాగా. సో రివెంజ్ మోటివ్ ఉంది, అందుకనే వాడు చనిపోయినట్టుగానే అందరినీ ఊరి తీసి చంపుతున్నాడు. లాయర్ విష్ణు మర్డర్ స్పాట్ లో దొరికిన నంబర్ ఏంటి? 2450. అక్కడ 2 bullets. సో దాన్ని 2తో డివైడ్ చేస్తే 12/25. 25th డిసెంబర్. ఇప్పుడు టైం 11. రేపే డిసెంబర్ 25th. ఇంకో గంట సేపు తర్వాత ఏమైనా జరగచ్చు. ఈసారి టార్గెట్ ఎవరు? చెప్పారుగా, నేనే. మీరే నమ్మలేదు. వెయిట్ చేయండి చీఫ్. క్రిస్టఫర్ ఇంటిని చెక్ చేయడానికి వెళ్ళింది దీపక్. లెట్ మీ కాల్. పికప్. స్ట్రేంజ్ చీఫ్, దీపక్ ఎప్పుడు నా ఫోన్ తీస్తాడు. మరి మంజునాథ్ మాడా? జాము రాత్రి జాబిలమ్మ బిర్యానీ తింటే సూపర్ అమ్మ. ఎస్ సార్. జోసఫ్, ఇన్స్పెక్టర్ మంజునాథ్ మర్డర్ చేసిన వాడు దొరికాడు. ది బ్యాడ్ న్యూస్, వాడు సీరియల్ కిల్లర్ కాదు, ఎవడో లోకల్ దాత. ఏదో లవ్ అఫైర్, మనల్ని మిస్లీడ్ చేశాడు. గాట్ ఇట్? ఎస్ సార్. బ్యాకప్ టీం పంపిస్తున్నాను, నువ్వు రంజిత్తోనే ఉండు. ఓకే సార్, ఫైన్ సార్. చీఫ్, జో ఫోన్ చేశాడు. చెప్పు. హే లిసన్, ఇన్స్పెక్టర్ మంజునాథ్ ని హత్య చేసిన వాడిని పట్టుకున్నారు. వాడు సీరియల్ కిల్లర్ కాదు. ఒకవేళ రంజిత్ గారు చెప్పిన థియరీ కరెక్ట్ అయితే ఆయనే నెక్స్ట్ టార్గెట్. ఈ విషయం ఆయనకు చెప్పకు. యువర్ ఆన్ స్పీకర్ ఫోన్ మై డియర్. అండ్ గెట్ వాట్, సీరియల్ కిల్లర్ ఇమాన్యుయల్ ఫ్యామిలీకి చెందినవాడు క్రిస్టఫర్. అతని ప్లాన్ ప్రకారం 4వ టార్గెట్ ఇవాళే. వెయిట్. వన్ మోర్ బ్యాడ్ న్యూస్. హాస్పిటల్ రోడ్లో ఒక బ్లాక్ స్కార్పియో వస్తుంది.
ఓ గాడ్. నేను దాన్ని ఫాలో చేసి ఏం జరుగుతుందో కమ్యూనికేట్ చేస్తాను. నువ్వు చీఫ్ పక్కనే ఉండు, ఓకే? వందన, నో యు ఆర్ ఇన్ చార్జ్. కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేయి. నాకు వాడు కావాలి. ప్రాణాలు. ఇక్కడ ఎవరు మేనేజర్? రిలాక్స్. ఇట్స్ పోలీస్ ఎమర్జెన్సీ. రూమ్ నెంబర్ 716 పేషెంట్ ని కిడ్నాప్ చేయడానికి అటెంప్ట్ జరగచ్చు. ఎవరు భయపడుతుంది? డాక్టర్స్ అండ్ నర్సెస్ ఎవరైనా పేషెంట్ ని అటెండ్ చేయాలంటే నేను చెప్పాక చేయండి. అర్థమైందా? ఓకే మ్యామ్. ఓకే. మెయిన్ గేట్ ఎగ్జిట్ లో సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు మ్యామ్. అందరినీ ఫ్లోర్ కి రమ్మనండి. 2 స్టేర్స్, 2 లిఫ్ట్ లాబీ, 2 716 బయట ఉండమని చెప్పండి. జస్ట్ ఫర్ బ్యాకప్, పోలీస్ వచ్చేంత వరకు. హరీ పెన్ గెట్. ఆ కిడ్నాపర్ 6 అడుగులు 26 ఏళ్ళు అండ్ వెల్ బిల్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డాక్టర్స్, నర్సెస్ అండ్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ నార్మల్ గా ఉండండి. ఎవరు భయపడద్దు. వీ విల్ హ్యాండిల్ దిస్. గేట్ సెక్యూరిటీ ఏ నెంబర్? 7 కూల్. అన్నా, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. నేను వాడిని ఫాలో చేస్తున్నాను. విష్ణుని హత్య చేసిన రోజే నన్ను చంపుండొచ్చు. ఎందుకని చెప్పలేదు? ఏంటి? వాడి నెక్స్ట్ టార్గెట్ నేనే. తెలుసు చీఫ్, టెన్షన్ పడకండి. ఆ రోజు రోడ్డు మీద పడిపోయాను. అయినా ఎందుకు వదిలేశాడు? స్కార్పియో హాస్పిటల్ వైపే వస్తుంది. బి అలర్ట్. సెక్యూరిటీ, బ్లాక్ స్కార్పియో వస్తుంది. ఎందుకు నన్ను షూట్ చేయలేదు? స్కార్పియో వస్తే కన్ఫర్మ్ చేయండి. క్రిస్టఫర్ జోడియాక్ సైన్ ఏంటి? స్కార్పియో చాలా విల్ పవర్ ఉంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా పని పూర్తి చేస్తారు. కానీ చాలా మర్మమైన వాళ్ళు. స్కార్పియో వచ్చింది మేడం. గేట్ దగ్గర ఆగింది మేడం. వాడు మనం ఊహించినట్టుగా ఏది చేయబోయేది లేదు. సెక్యూరిటీ, లోపలికి వస్తే ఎవరైనా చూడండి, నార్మల్ గా ఉండండి. ఇది సింపుల్ గా పూర్తయ్యేది కాదు. రే క్రిస్టఫర్, నీ ప్లాన్ ఏంట్రా? వదిన, స్కార్పియో హాస్పిటల్ లోపలికి వెళ్ళకుండా స్ట్రైట్ గా వెళ్తుంది. ఏంటిది? వాళ్ళకి ఎత్తి బైక్ త్వరగా బయటికి రా. Come fast. Let's go. ఏమండి, నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను. కాసేపు నువ్వు నోరు మూస్తావా? సార్, ఎస్, బ్యాకప్ టీం వచ్చేసింది సార్. గుడ్. వందనకి ఫోన్ చేయి. వైట్. రంజిత్ కాళిదాస్. యు ఆర్ ఓవర్ స్మార్ట్ రంజిత్. రే పోరంపోకు, ఇది నీకు నాకు వచ్చిన గొడవ. వీళ్ళందరూ ఏం చేశారు? ఈజీ డిఎస్పీ, ఈజీ. బాగా కోపంగా ఉన్నట్టున్నావు. ఎద్దామని అనుకున్నావు నన్ను. నీ ప్రియమైన ఫ్యామిలీ, ఐ మీన్ పోలీస్ ఫ్యామిలీ, ఇప్పుడు నా దగ్గర ఉంది. వాళ్ళకి జరగకూడదు జరిగిందో. చెప్పే స్టేజ్లో నేనున్నాను, వినే స్టేజ్లో నువ్వున్నావు. నీకోసం స్పెషల్గా ఏర్పాటు చేశాను. ఏంటో చెప్పు. చెప్తాను. రజత్, ఈ షూస్లోను సాక్స్లోను గన్ పెట్టుకురాను, జేమ్స్ బాండ్ లాగా. అదంతా ఓల్డ్ స్టైల్. ఏయ్,